హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమైతే మా అమ్మమ్మ ఇంటికి బోనాలకు వచ్చేసామన్నమాట. మేము రెడీ అయిపోయాం. పక్కన ఉన్నది మా తమ్ముడు గారు. మా తమ్ముడు ఒక పెద్ద వేసుకోవడం అనుకోండి. దీని వల్ల మేము వీడియో తీయాల్సి వచ్చింది. ఇక్కడ అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం, కానీ నేను కాదు. ఇక్కడ మా వాళ్ళకి ఫొటోస్ అంటే చాలా పిచ్చి, కానీ నాకు అసలు ఫొటోస్ అంటేనే ఇష్టం ఉండదు. మా తమ్ముడు ఉంటాడు, ఒక ఫోటో తీయమంటే తీయగానే తీయదు. ఇక్కడ మేమైతే వెళ్ళడానికి బైక్స్ అన్ని ఫిక్స్ చేసుకుంటున్నాము. ఏ బైక్ మీద ఎవరు కూర్చోవాలి, ఎవరు నడుచుకుంటూ రావాలి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం గాయ్స్. ఇక్కడ వచ్చేసి మా బైక్స్ అన్ని తీసినాము. ఇక్కడ ఎవరెవరం ఎక్కినాం చూడండి. మా పిన్ని వాళ్ళు, మా తమ్ముడు ఒక పెద్ద డ్రైవర్ అనుకోండి. అసలు మనకి డ్రైవింగ్ రాకుండా కూడా డ్రైవింగ్ వచ్చుంటాడు. ఇక్కడ మేము ఆల్రెడీ గుడికి వచ్చేసాము. గుళ్ళో కూడా వ్లాగ్ దిద్దామని చెప్పేసి మా తమ్ముడు ఫోన్ చేశాడు. గుళ్ళో వ్లాగ్ చేస్తున్నాము. నో తిరుగుతలేదు నాకు సరిగ్గా. ఇక్కడ మా పిన్ని ఉన్నది, సో మేము లైన్లో కట్టినాం. కానీ నేనైతే గుళ్ళో గైస్. మా తమ్ముడు వాళ్ళు నన్ను వద్దున్నారు, చాలా మంది ఉన్నారని. ఇక్కడ బయటికి వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో తీసుకొని వచ్చేసినాము. ఇక్కడ మా ఫ్యామిలీ అందరు ఉన్నారు, ఫొటోస్ దిగుదామంటున్నారు, గ్రూప్ ఫోటో. బట్ నాకు మా తమ్ముడికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ మా చిన్న తమ్ముడు గాడు సాకేత్ అంటాడు, ఏదో పెద్ద వేసాడు. ఇక్కడ వచ్చేసి ఇది నేను గాయ్స్. ఇక్కడ మా తర్వాత మా అమ్మమ్మ అక్కడ ఉన్నాము. ఇక్కడ పోతురాజు ఉన్నారు, హాయ్ చెప్పండి. ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాం గాయ్స్ పోతురాజు నుంచి. కానీ మళ్ళీ బ్యాక్ రావాలని చూస్తున్నాము, ఎందుకంటే పోతురాజు దగ్గర ఒక దెబ్బలు తినకపోతే మాకు మనసు పట్టదు అనమాట. సిగ్గుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చి రాయింది. పోతురాజుని కలిసి చూద్దాం గాయ్స్. ఇక్కడ మాత పోతున్నది, నమస్కరించండి గాయ్స్. మనం ఎంతసేపు మొక్కుకుంటే ఎంత మంచిదని మా తమ్ముడు చెప్తా ఉంటాడు, కానీ మా తమ్ముడు అయితే మొక్కడు. ఇగో ఇక్కడైతే వెళ్తున్నాము చూడండి గాయ్స్. ఇగో మళ్ళీ పోతారాజు పోలికే కబెట్టిండు, మిసాల మీద నిమ్మకాయ పెట్టిండు.